వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామాలలో సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే రాము. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని గుడివాడ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు పూజలు. ప్రజలకు మంచి చేసే ఉప ముఖ్యమంత్రికి ప్రజల ఆశీస్సులతో పాటు దేవుడి ఆశీస్సులు ఉంటాయంటూ వెల్లడి. వియత్నాం పడవ ప్రమాదంలో మృతి చెందిన జయశ్రీ భౌతిక కాయం స్వగృహానికి తరలింపు. జయశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బాలాజీ, మంత్రి కొల్లు రవీంద్ర. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక దొంగ అకౌంట్లు వైసీపీ నాయకులు పిచ్చి రాతలు రాస్తున్నారంటూ శ్రీకాంత్ ఆగ్రహం. గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజారోగ్యంపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ తాగునీటి నాణ్యతపై అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామాల వారీగా నిర్వహించిన తాగునీటి నాణ్యత పరీక్షల నివేదికలను మండల పరిషత్ రూరల్ వాటర్ సప్లై RWS అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధం చేసిన నివేదికలను ఆయన పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గ్రామాల వారీగా అధికారులు క్రమం తప్పకుండా నీటి నమూనాలను పరీక్షించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నీటి నాణ్యతలో ఎలాంటి లోపాలు గుర్తించినా వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, నందివాడ మండల పార్టీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండల పరిషత్ అధికారులు విష్ణు ప్రసాద్, మల్లీశ్వరి, ఇమ్రాన్, RWS అధికారులు రూపేష్, కిస్మత్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామ యోజన కిందని మన జిల్లా మొత్తం మీద 50 విలేజ్ సెలెక్ట్ చేశారు. అందులో మనకి ఉన్నాయి. వాటిలో ఏంటంటే చేరు మనలో చేరు పంచాయతీ చేరు ఏం చేసే ఇది అమౌంట్ ఇప్పుడు రెడీ ఉన్నాయి సార్. మన 6 గ్రామాలు సార్. మన నందివాడ తెలపాలపూడి లేదు, దండిగానపూడి పెదలింగాల మధ్యలో అక్కడ బిజీ ఉంటాయి. పుట్టుకుంటా తమిళ గన్నపూడి రుద్రపాటు లేదండి, కొంచెం తగ్గి ప్రింట్ అవ్వాలి. అంటే మొత్తం అన్నీ ఉన్నాయి సార్. అందులో వచ్చిందండి. ఇప్పుడు నందివాడ జరిగినపూడి, వెన్నపూడి, పెదలింగాల, నందివాడ నందివాడ ఒకటే ఉంది. దండిగాను కూడా ఎన్ని వర్తే వచ్చినాయి లేవు. ఇక్కడ ఏమన్నా మరి లేదండి. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కనపట్ల. ఇది చూడండి, ఇదేమో మామిడికొండ, ఇక్కడ ఇది నరకపల్లి మందే మన దగ్గర కూడా ఉంది నరకపల్లి. రెండు చాలా ఉన్నాయి చేసి రెండు మామిడికోట రెండు వచ్చినాయి. అన్ని కలిసి 20 లక్షలే సార్. అన్ని కలిసి 20 లక్షలు. విలేజ్ 20 లక్షలు. మొత్తం మీద 20 లక్షలు. విలేజ్ మొత్తం మీద.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి భుజానికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయిన సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పాల్గొని తిరిగి తన రాజకీయ సేవలు ప్రజలకు అందించాలని కోరుతూ గుడివాడ మెయిన్ రోడ్డులోని విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారని, ప్రజల ఆశీస్సులు దేవుడి దీవెనలతో పవన్ కళ్యాణ్ త్వరలోనే కోలుకొని ప్రజలకు తన సేవలు అందిస్తారని బూరగడ్డ శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్, పట్టణ కార్యదర్శి సాయినా రాజేష్, నాయకులు సుందర వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కుడి భుజానికి శస్త్రచికిత్స జై దేవుని దయ వల్ల కోలుకుంటున్నారు. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఈరోజు గుడివాడ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి ఆయన పేరు మీద పూజ చేయించడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే దేశం బాగుండాలని చెప్పి కోరుకునే ఒక మంచి నాయకుడు. ఆయనకి ఇటువంటి అనారోగ్యం రావటం, ఏదైతే భుజాలకి ఆపరేషన్ చేయటం కూడా మేమందరం కూడా చాలా బాధపడ్డాం. కాబట్టి ఈ రోజున ఆయన వెంటనే కోలుకుని ప్రజా జీవితంలోకి త్వరగా రావాలని చెప్పి కోరుకుంటూ, నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా పరామర్శించారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పరామర్శించారు. ఇలాగ ప్రముఖులందరూ కూడా ఆయన యొక్క ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున జన సైనికులుగా మేము కూడా ఆయన ఆరోగ్యం ఎప్పుడూ కుదుటపడాలని చెప్పి, ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున విఘ్నేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మా జనసేన పార్టీ నాయకులు, ఈ దేవస్థానం చైర్మన్ అయినటువంటి మా సోదరులు సాయిన్ రాజేష్ గారు ఈ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వారికి మరియు ఏదైతే ఈఓ గారికి మరి సిబ్బంది అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అస్వస్థతకు గురై కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, మన రాష్ట్రం మొత్తం బాగుండాలని, ప్రతి పేదవాడికి కూడా అన్ని సదుపాయాలు కలగాలని ఎప్పుడూ కూడా పేదల పక్షాన నిలబడే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు మరియు పట్టణ కమిటీ నాయకులు వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, వారు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారిపై ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవస్థానం వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. మరి మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మా జనసేన నాయకుడు ఈరోజు ఆయన అస్వస్థ గురయ్యి 2 రోజులుగా ఇవాళ ఆయన కోరుకున్న సందర్భంగా మళ్ళా ఆయన యొక్క ప్రజల ఆశీస్సులు, ప్రజలకి ఆయన ఆశీస్సులు ఉండాలని జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం నుంచి నియోజకవర్గంలో ప్రజలు అనేక చోట్ల ఈ యొక్క దేవుని యొక్క ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా మరి ఏ ప్రజలైతే అసమానతలు లేని ప్రజలు, ఆకలి మంటలతో అలమటిస్తున్న ప్రజలు దాహార్తం తీర్చాలని కోరుకుంటున్న ఆ ప్రజానికం ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ నిండు ఉంటుందని ఈ దేవుని సాక్షిగా మేము తెలియజేస్తూ ఉంది జనసేన పార్టీ. అందరికీ నమస్కారం. మన జనసేన పార్టీ వ్యవస్థాపకులు, మా ఆరాధ్య దైవం, మా పార్టీ నాయకులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి భుజం శస్త్రచికిత్స జరిగిన సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని చెప్పి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు, అలాగే విఘ్నేశ్వర స్వామి చైర్మన్ మా రాజేష్ గారి ఆధ్వర్యంలో వినాయక స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన పేద ప్రజల పట్ల ఆయనకున్న అభిమానం అంతా ఇంత కాదు. ప్రతి ఒక్క రంగంలో కూడా రైతుల దగ్గర నుంచి, అనాథల దగ్గర నుంచి,
విద్యార్థుల దగ్గర ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవెనలు, ఆయన సేవలు ఉన్నందున అన్ని వర్గాల ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నందున మేము కూడా విఘ్నేశ్వర స్వామిని హృదయపూర్వకంగా మన నియోజకవర్గ కమిటీ తరఫున కోలుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాం. మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొరదల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో కుడిభుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన నిన్న కోలుకొని బయలుదేరటం జరిగింది. ఆయన ఇంకా మంచిగా కోలుకొని ముందుగా మాకు వీర మహిళలకు ముందు ప్రాముఖ్యత ఇస్తున్నారు. మమ్మల్ని ప్రతి అంజలో ముందుంచుతున్నారు. అలాంటి ఆరాధ్య దైవమైన మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో శ్రీకాంత్ అన్నయ్య విఘ్నేశ్వర గుడిలో పూజలు చేపించడం జరిగింది. మమ్మల్ని దాంట్లో భాగస్వాములు చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్యకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. వీర మహిళల ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో మా బోరగాడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అట్లాగా సాయం రాజేష్ గారి ఆధ్వర్యంలో గుడిలోని పురాతన దేవాలయమైన వినాయకుడి గుడిలో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, పేదలపాటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో కుడిభుజం శస్త్రచికిత్స జరిగింది. అది సక్సెస్ఫుల్ అవ్వడం దేవుడికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆయన తొందరగా కోలుకొని ప్రజలకి అందుబాటులోకి వచ్చి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేసి పేదలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నాం. జై జగన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. వియత్నాంలో ఇటీవల జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ మృతి చెందగా ఆమె భౌతిక కాయం సోమవారం స్వగ్రామానికి చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె భర్త గెల్లి కిషోర్ ప్రస్తుతం వియత్నాంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంబసీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసి జయశ్రీ భౌతిక కాయాన్ని వియత్నాం నుంచి ముంబై, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అనంతరం అంబులెన్స్ ద్వారా మచిలీపట్నానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. అలాగే వియత్నాంలో చికిత్స పొందుతున్న గెల్లి కిషోర్కు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబానికి అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు. అంతే గ్లాస్ చూసుకుని చెప్పిన మీరు కంగారు పడతారని వద్దున్నాం. కలెక్టర్ గారు మధ్య క్యాబిన్లో ఉన్నారు, ఎంతో పాటు ఎన్నో ఉన్నారు కదా, మధ్య క్యాబిన్లో ఉండేటప్పటికి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. మరి ఈ సంఘటనలో మచిలీపట్నానికి సంబంధించినటువంటి జయశ్రీ అలాగే వాళ్ళ భర్త కిషోర్ ఇద్దరు కూడా మరి అక్కడికి వెళ్ళడం, 11వ తారీఖు బోర్డు తిరగబడిపోయిన దాంట్లో స్పాట్లోనే జయశ్రీ గారు చనిపోవడం జరిగింది. కిషోర్ గారు మరి తీవ్రమైనటువంటి గాయాలతో అలాగే అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఏవియేషన్ మినిస్టర్ గారికి చెప్పి ఎంబసీతో కూడా మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి మరి ఆ జయశ్రీ గారి బాడీని మరి ఇప్పుడే మరి అంబులెన్స్లో, ఎందుకంటే నిన్న రాత్రికి వాళ్ళు బాంబేకి రావడం జరిగింది. బాంబే నుంచి ఉదయం హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి బై రోడ్ అంబులెన్స్లో తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. చాలా దురదృష్టకరం. అలాగే కిషోర్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో గెల్లి కిషోర్ గారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక బెస్ట్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ ఇంకా క్రిటికల్గానే ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా అతను కూడా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలు కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ చర్యలు చేయడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్, చెప్పినటువంటి డైరెక్షన్లో అందరం కూడా అటు ఏవియేషన్ మినిస్టర్ గారు, మరి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అక్కడ మనకి ఉన్నటువంటి ఆర్జా శ్రీకాంత్ గారు కూడా దీన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఉదయం మరి ఎన్ఆర్ఐ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మరి హైదరాబాద్లో అన్ని రిసీవ్ చేసుకుని వాటిని అన్నింటిని కూడా మరి పంపించడం జరిగింది. అప్పుడే మచిలీపట్నం రిసీవ్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందించాం. అన్ని విధాలు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ముగ్గురు చనిపోవడం జరిగింది. కడప, మచిలీపట్నం, ఇంకొకరు, మొత్తం ముగ్గురు. అదే అన్ని రకాలుగా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటాం ఎలా చేయాలి ఏంటంటే. జరిగిన బోటు ప్రమాదంలో మచిలీపట్నం వాస్తవ్యులైన జయశ్రీ గారుని కోల్పోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం అన్ని స్టెప్స్లో కూడాను అన్ని అవసరమైన అన్ని సపోర్ట్ని అందిస్తూ ఈరోజు వారి భౌతిక కాయాన్ని మచిలీపట్నంకి తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ వారందరి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు అక్కడ వియట్నాంలో హాస్పిటల్లో ఉన్న గెల్లి కిషోర్ గారు కూడా
తొందరగా కోలుకోవాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని కోరుతూ గుడివాడ జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్, పంచకర్ల అమర్ల ఆధ్వర్యంలో గుడివాడ మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరియు ఏలూరు రోడ్డులోని ఆర్జీఎం చర్చ్, నాగవరపాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొనాలని రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కులమతాలకు అతీతంగా ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వంటి వారు మాత్రం అస్వస్థ బాధపడుతున్న వ్యక్తిపై జోకులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సందు పవన్, పంచకర్ల అమరులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, నాయకులు వేమూరి త్రినాథ్, గోకరకొండ బలరాం, కోనా కేశవ, కోయిలపు రాము, పెద్ది కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా అనారోగ్యంగా అభిమానులు అత్యుత్సాహంతో ఆయన ఎక్కడ కనిపించినా సరే అది ప్రజాసేవ కోసం బయటకు వచ్చినా, లేదా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కోసం బయటకు వచ్చినా, లేదా మరే ఇతర సినిమా ఫంక్షన్ల కోసం బయటకు వచ్చినప్పటికీ ఆయన మీద అభిమానంతో ఆయన భుజాల పట్టుకు లాగటం, చేతులు గోళ్లతో గీరేయటం, ఇలా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బంది కారణంగా ఆయన 2 భుజాల కండరాలు కూడా డ్యామేజ్ జరిగి మొన్న బాంబే వెళ్తే తక్షణం ఆపరేషన్ చేయాలని చెప్పని అన్నారు. ఆపరేషన్ ఆ నిమిషమే చేయాలని చెప్పినప్పటికీ కూడా కాదు, నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి నాకు 4 రోజులు టైం కావాలని చెప్పి మళ్ళీ డాక్టర్ల దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన ఇక్కడ జరగాల్సినటువంటి 4-5 కార్యక్రమాలు అమలు చేసి మొన్న బాంబేలో శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక భుజానికి చేయించుకోవడం జరిగింది. 6 నెలల తర్వాత మరొక భుజానికి ఆయన చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వల్లభనేని బాలశౌరి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా నాయకులందరి సమక్షంలో మా అందరికీ విజ్ఞానాలు తొలగించి శుభాలు కలగజేసేటువంటి వినాయకుడి గుళ్ళో పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయనకి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాం. జనసేన పార్టీ ఒక మతానికి సంబంధించిన పార్టీ కాదు కాబట్టి ఇదే రోజున మేమందరం కూడా హిందువులు ఆరాధ్యంగా భావించేటువంటి వినాయకుడి గుళ్ళు, అలానే చర్చిలో, అలాగే మసీదులో కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా ఈ రోజున మేము చేయదలుచుకున్నాం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ సునామీగా ఆయన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. 5 శాఖల్ని కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ గ్రామీణ ప్రాంతాలకు కూడా రోడ్డు అంటూ తెలియనటువంటి ప్రాంతానికి కూడా రోడ్డు వేసినటువంటి మహానుభావుడిగా గిరిజన ప్రాంత ప్రజలు ఆయన హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున అవి పట్టణాల పల్లెల అనేటువంటి ఆధారంగా తేజోపానంగా వెలుగుతూ ఉన్నాయి. ఇంతటి ఇంతటి మంచి వ్యక్తి, ఇంతటి గొప్ప వ్యక్తికి ఇలా జరగడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే టెంపుల్కి గుళ్ళో మాట్లాడకూడదు కాబట్టి బయటకు వచ్చి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు అంటారు. మా జనసేన పార్టీ వాళ్ళే కదా ఆంధ్రప్రదేశ్లో ప్రజానికి అందరూ కూడా ఆంబోత్ రాంబాబు అని చెప్పని పిలుస్తూ ఉంటారు. అరే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి బాగోకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ట్వీట్ పెట్టినటువంటి సహృదయపరుడు మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు అంబటి రాంబాబు బుద్ధి, జ్ఞానం, సీము, శరం, నెత్తురు ఏమన్నా ఉందా? హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉంటే ఎటకా రాలాడతావా? నీకు దెబ్బ తగిలిన రోజు అదే పవన్ కళ్యాణ్ గారు కాదా నేను పరామర్శించింది? నీ కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి ఆయన కాళ్ళ ముందు ఆఫీస్లో పడినటువంటి దాని సాక్ష్యం నేనే. మీరు రావాలండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ప్రాధేయపడింది నువ్వే. సిగ్గు సరం లేదా రాజకీయాలు చేయటానికి? ఇవా మాట్లాడేది? నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో వేస్ట్ చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి గుళ్ళో మా నాయకుడికి ఆరోగ్యం బాగుండాలని ఆయన దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించాము. అలాగే చర్చిలో, మసీదుల్లో కూడా ఈరోజు ఆయన పేరు మీద పూజలు చేయడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉండి మరింత కోలుకొని
తిరిగి మా అందరికీ దిశానిర్దేశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున విఘ్నేశ్వర స్వామి టెంపుల్ గుడివాడ టౌన్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఆయనకి ప్రత్యేక పూజలు చేపిస్తడం జరిగింది. బాలశౌరి గారి ఆదేశాలతో కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కోలుకుని మళ్ళీ ప్రజాసేవలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగిందండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ గ్రామంలో గుడివాడ పట్టణంలో వేచేశ్వర విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బొమ్మాయిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పని ఇవాళ విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమాలు చేసి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజా జీవనంలోకి రావచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పని జనసేన అధినేత మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని అతను కుడిచిభుజం ఆపరేషన్ జరిగింది. మరి రాష్ట్ర బడుగు బలహీన వర్గాల నాయకుడు, అట్లాగే మైనార్టీ నాయకుడు, ఎస్సీ వర్గానికి ఒక కుల మతాలకు అతీతంగా ఉన్న నాయకుడు. మరి ఆయన ఆరోగ్యం బాగుండి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి నిధులు నడపాలని కోరుకుంటూ మరి మా ఎంపీ గారు బాలశౌరి గారి ఆదేశానుసారం ఇవాళ వినాయకుడి గుడిలో మరి ఆయనకు పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ రోజున గుడివాడ పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో మా అభిమాన నాయకుడు, మా అభిమాన హీరో కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు ముంబైలో. ఆరోగ్యంగా తిరిగి వచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము ఆకాంక్షిస్తూ ఆయన క్షేమంగా ఉండాలని ఈ రోజున మా ఎంపీ గారు బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతా విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి గుళ్ళో విశేష పూజలు చేయడం జరిగింది. ఆయన అభిమానులు ఎగబడి అటు ఇటు ఆ భుజాలు లాగటం వల్లే ఆయనకి లెగ్మెంట్ కట్ అయ్యి ఈ దుస్థితి వచ్చింది. ఇకనైనా అభిమానులు మన నాయకుడిని జాగ్రత్తగా చూసుకొని పార్టీ కార్యక్రమాల్లో ముందుండి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రసిద్ధిగాంచిన మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో మా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజలు చేపించి ప్రత్యేక పూజలు చేపించి గోత్రనామాలతో పూజలు చేపించడం జరిగింది. ఈ రోజున ఆయన ముంబైలో శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మా ప్రజాసేవలోకి ముందుకు రావాలని కోరుకుంటూ మేము భావిస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్
ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఫేక్ అకౌంట్ల ద్వారా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని దుర్భాషలాడుతూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ పట్టణ కార్యదర్శి సాయినా రాజేష్ ఫిర్యాదు చేశారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఫేక్ అకౌంట్ల ద్వారా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ మాట్లాడకూడని పదజాలంతో దూషించడం దారుణమని, వెంటనే దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఎటువంటి ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మజ్జి శ్రీనివాస్, సాయినా రాజేష్, కొదమల గంగాధర్, సుంకరి వెంకట్, షరీఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే సోషల్ మీడియా ఒక మంచి కోసం ఈ సోషల్ మీడియా ఉంటే కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఏదైతే మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి, పార్టీల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో దొంగ ఫేక్ ఐడీలతో, ఫేక్ పేర్లతో ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా చూస్తే కనుక అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెబుతున్నాం, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దొంగ ఫేక్ అకౌంట్లు పెట్టుకుని దొంగ మాటలు మాట్లాడే అరే ఎదవలారా, సన్నాసులారా, ఈ రోజుల్లో ప్రపంచం మారినా కానీ మీరు మారని పరిస్థితి. మీకు ఒక్కటి చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని దూషించినా ఆయన రేపు ప్రజల కోసం సేవ చేయడానికే పుట్టిన మహా మనిషి. అటువంటి నాయకుడిని మీకు చేతకాక దొంగ పేర్లు పెట్టుకుని దొంగ ఫేక్ అకౌంట్లతో ఏదైతే వైసీపీ ముసుగులో ఈ వైసీపీ ఆడిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పేటీఎం గాళ్ళు ఈ యొక్క దొంగ ఫేక్ అకౌంట్లతో పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు. నిన్నగాక మనం చూసాం, ఎవరైతే ఆ రావణ్ అనే సన్నాసి ఆడి ఎక్కడున్నాడో హైదరాబాద్లో వైసీపీ నాయకుడి యొక్క ఇంట్లో, అపార్ట్మెంట్లో ఆఫీస్ ఓపెన్ చేసుకుని దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు. అలాగే ఇప్పుడు మాకు వచ్చిన సమాచారంగా మాధవ్ 3776 అని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా దూషిస్తున్నాడు. నీకైనా దమ్ముంటే నీ పేరు చెప్పి, నీ ఊరు చెప్పి నువ్వు పేరు మెసేజ్ పెట్టు, అంతేగాని ఫేక్ అకౌంట్లు పెట్టి, ఫేక్ ఆఫీసులు పెట్టి వైసీపీ ముసుగులో వాళ్ళు ఇచ్చే పేటీఎంలకి కక్కుర్తిపడి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే కబద్దార్ చెప్తున్నావు, నువ్వు ఎక్కడున్నా ఈడ్చుకొస్తావు. నువ్వేదో ఫేక్ అకౌంట్లు పెట్టి, దొంగ అకౌంట్లు పెట్టి అనుకుంటున్నావు. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చట్టరీత్యా చట్టానికి లోబడే ప్రవర్తిస్తారు, మాకు అదే చెప్పారు. మేము చట్టానికి లోబడి ఈ రోజున గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ఫేక్ అకౌంట్ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాడి మీద, వాడు ఎక్కడుంటాడు, వాడు పుట్టుపూర్వోత్తరాలంటే శోధించి నిన్ను కటకటాల్లోనికి పంపించి ఏదైతే ఇట్లాంటి దొంగ అకౌంట్లు పెట్టుకుని దొంగ మాటలు చెప్తున్నా ఇలాంటి ఎదవలందరికీ బుద్ధి వచ్చే విధంగా ఈ యొక్క ఫేక్ అకౌంట్ని మాయ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ రోజున 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క కాపీని సమర్పించడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి దొంగ ఫేక్ అకౌంట్లలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారో వాళ్ళందరికీ కబద్దా చెబుతున్నాం, ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి చట్టంలో లోబడి వాళ్ళ శిక్ష పడే విధంగా ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వ్యక్తిగతంగా జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడితే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇది ఎక్కడున్నాడో లాక్కొచ్చి ఇది చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం సోషల్ మీడియా వేదికగా చేసుకుని కొంతమంది లుచ్చాగాళ్ళు
మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా చాలా దుర్భాషలాడుతూ అనుచితమైన వ్యాఖ్యలు లాకారాలతో కూడా బూతులు తిడుతూ, ముఖ్యంగా జనసేన పార్టీ మా అఫీషియల్ వెబ్సైట్స్ని కూడా ట్యాగ్ చేస్తూ ఈ మాధవ్ అనేటువంటి వ్యక్తి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడటం జరిగింది. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయనకి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దీన్ని క్రిమినల్ కేసుగా భావించాలని, దర్యాప్తు చేయాలని, ఈ మాధవ్ అనే వ్యక్తి ఒక ట్విట్టర్ మాత్రమే కాదు, మీరు గతంలో అతను ఎన్నో దుర్భాషలాడటం జరిగింది. అందుకనే మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వారు పూర్తి దర్యాప్తు చేసి ఇతను గతంలో కూడా దుర్భాషలాడటం జరిగింది. మరి దేశ ప్రధాని ఉప ముఖ్యమంత్రి వర్యులను కూడా దుర్భాషలాడటం జరిగింది. మరి ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి పూర్తి దర్యాప్తు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గంజాయి నిర్మూలన లక్ష్యంగా కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో స్థానిక ప్రజలతో సమావేశమై గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. అనంతరం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎవరైనా గంజాయి నిల్వ, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిపిన వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. గంజాయి వ్యసనానికి బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. వ్యసనానికి గురైన వారిని డి అడిక్షన్ సెంటర్లలో చేర్పించి తిరిగి సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా సహాయం చేస్తామని చెప్పారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో పెలమలూరు ఎస్ఐ తాతాచార్యులు, ఈగల్ టీం సిబ్బంది, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఎం రవీంద్ర, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈగల్ డిపార్ట్మెంటు. ఇప్పుడు ఈగల్ డిపార్ట్మెంటు ప్రజలతో ముఖాముఖి, ఈగల్ పల్లెబాట రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని కొత్తగా లాంచ్ చేసింది. దీని అర్థం ఏంటంటే గ్రామాల్లో, పల్లెటూళ్ళలో వచ్చి ప్రజలతోటి నేరుగా వారి సమస్యల్ని విని పరిష్కరించాలనే ధ్యేయంతో మా ఈగల్ ఐజీపీ గౌరవ ఆరోకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కృష్ణా జిల్లా ఎస్పీ గౌరవ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మేము పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అండ్ సిఐ గారు కలిసి ఈ జగనన్న కాలనీలో రచ్చబండ ద్వారా ఈగల పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉంటే ప్రజలు ముందుకు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భయం లేకుండా మా 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కాల్ చేస్తే ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. పోలీసులు కానీ, ప్రజలు కానీ, అదేవిధంగా పోలీసులు కానీ, ఈగల్ డిపార్ట్మెంట్ కానీ నిరంతరం ప్రజల కోసం సేవ చేయడానికి ముందున్నది. కాబట్టి మీ ఏరియాలో ఎటువంటి గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే మేము వెంటనే పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఎంతోమంది గాంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళని కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి వారిని కూడా జైలు పంపడం జరిగింది. ముఖ్యంగా యువత ఇబ్బంది పడకూడదు, జైలుకి వెళ్ళకూడదు, ఎంతో కష్టపడి సంపాదించుతున్న సొమ్ముతోటి వారి ఫ్యామిలీకి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వారిని కౌన్సిలింగ్ చేస్తూ ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే డి అడిక్షన్ సెంటర్ కూడా జాయిన్ చేస్తాం ఈగల్ డిపార్ట్మెంట్ తరపునని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము మా యొక్క విన్నపం ఏంటంటే ఎక్కడైనా ఈ ఏరియాలో కానీ, ఎక్కడైనా ఏరియాలో కానీ ఈ డ్రగ్స్ కానీ, గాంజాయి కానీ ఉంటే కనుక మాకు వెంటనే తెలియపరచండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈగల్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అని మేము తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా పల్లె బాటలో భాగంగా మేము పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. అదేవిధంగా మేము ఈగల్ డిపార్ట్మెంట్ తరపున, మా విజయవాడ కృష్ణా జిల్లా తరపున మొట్టమొదటిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలలో సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే రాము.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని గుడివాడ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు పూజలు. ప్రజలకు మంచి చేసే ఉప ముఖ్యమంత్రికి ప్రజల ఆశీస్సులతో పాటు దేవుడి ఆశీస్సులు ఉంటాయంటూ వెల్లడి. వియత్నాం పడవ ప్రమాదంలో మృతి చెందిన జయశ్రీ భౌతిక కాయం స్వగృహానికి తరలింపు. జయశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బాలాజీ, మంత్రి కొల్లు రవీంద్ర. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక దొంగ అకౌంట్లు వైసీపీ నాయకులు పిచ్చిరాతలు రాస్తున్నారంటూ శ్రీకాంత్ ఆగ్రహం. ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.